హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతను ఇంకా పని చేస్తున్నాడు. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్. నెంబర్ 2, అతను సరే అని తల ఊపాడు. హీ నాడెడ్ ఓకే. హీ నాడెడ్ ఓకే. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్: అతను ఎంతసేపటికి డబ్బులు ఇవ్వలేదు. నెంబర్ 2, అతను ఎంతసేపట్లో ఫోన్ చేస్తాడు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. సో జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, ఎంతసేపు అయినా రాలేదు, లేదా ఎంతసేపటికి రాలేదు, ఎంతసేపటికి విషయం చెప్పలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఆమె ఎంతసేపు అయినా రాలేదు, లేదా ఆమె ఎంతసేపటికి రాలేదు అని చెప్పాలనుకుంటే షీ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఫర్ సో లాంగ్, లేదా షీ హ్యాస్ నాట్ కమ్ ఫర్ సో లాంగ్. నాతో పాటు మీరు కూడా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎంతసేపటికి విషయం చెప్పలేదు. దే హ్యావ్ నాట్ టోల్డ్ ద మ్యాటర్ ఫర్ సో లాంగ్. ఈ హ్యావ్ నాట్నే హ్యావింట్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. దే హ్యావింట్ టోల్డ్ ద మ్యాటర్ ఫర్ సో లాంగ్. అతను ఎంతసేపటికి పని పూర్తి చేయలేదు అని చెప్పాలనుకుంటే హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ ఫర్ సో లాంగ్. హ్యాస్ నాట్కి షార్ట్ కట్ హ్యాజెంట్. హీ హ్యాజెంట్ కంప్లీటెడ్ ద వర్క్ ఫర్ సో లాంగ్. ఆమె ఎంతసేపటికి బయలుదేరలేదు అని చెప్పాలనుకుంటే షీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఫర్ సో లాంగ్, లేదా షీ హ్యాజెంట్ లెఫ్ట్ ఫర్ సో లాంగ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, అతను ఎంతసేపటికి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. అంటే ఎంతసేపట్లో వస్తారు మీరు, లేదా మీరు ఎంతసేపట్లో బయలుదేరతారు అని అడగాలనుకుంటే మీరు ఎంతసేపట్లో వస్తారు. హౌ లాంగ్ అంటిల్ యు అరైవ్. హౌ లాంగ్ అంటిల్ యు కమ్. అరైవ్ అన్నా కమ్ అన్నా ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. రెండిటికి అర్థం ఎంతసేపట్లో వస్తారు అని. లేదా ఇలా కూడా చెప్పచ్చు, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ until you arrive. How long will it take until you arrive? అంటే మీరు రావడానికి ఎంత టైం పడుతుంది అని అర్థం. లేదా దీన్ని ఇలా కూడా చెప్పచ్చు, హౌ సూన్ విల్ యూ అరైవ్. హౌ సూన్ విల్ యూ అరైవ్. అదే నేను ఎంతసేపట్లో రావాలి అని అడగాలనుకుంటే హౌ సూన్ షుడ్ ఐ కమ్. హౌ సూన్ షుడ్ ఐ కమ్. అదే అతను ఎంతసేపట్లో బయలుదేరతాడు అని అడగాలనుకుంటే హౌ లాంగ్ అంటిల్ హీ విల్ లీవ్. హౌ లాంగ్ అంటిల్ హీ విల్ లీవ్. లేదా ప్రతిరోజు జరిగే పనే ఇది, లేదా అప్పుడప్పుడు జరుగుతుంది అనుకుంటే దీనిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హౌ లాంగ్ అంటిల్ హీ లీవ్స్. హౌ లాంగ్ అంటిల్ హీ లీవ్స్. లేదా దీన్ని ఇలా కూడా అడగచ్చు, హౌ లాంగ్ విల్ ఇట్ బీ until he leaves. How long will it be until he leaves? ఇవేమీ కాదండి, అతను ఎప్పుడు బయలుదేరతాడు అని డైరెక్ట్గా అడగాలనుకుంటే when will he leave. when will he leave. సో ఇప్పుడు మీ క్వశ్చన్, అతను ఎంతసేపట్లో ఫోన్ చేస్తాడు. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.